జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శని తన సొంత రాశిలో 10వ ఇంట్లో ఉండడం వల్ల మీరు కాస్త కష్టపడి పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల చాలా ఫలవంతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రాశి అధిపతి ఈ నెల ప్రారంభంలో అష్టమ స్థానంలోనూ కుజుడు ఉండడం వల్ల కాస్త అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. 6వ ఇంటి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లో అంగారకుడితో ఉన్నాడు. మకర రాశిలో శుక్రుడు మీ 9వ ఇంటికి ప్రవేశిస్తున్నాడు. 5వ ఇంట్లో కేతు ఉన్నాడు. రాహు 11వ ఇంట్లో మరియు శని 10వ ఇంట్లో ఉన్నారు. 7వ ఇంటిపై కుజుడు ఉన్నాడు. కేతు 5వ ఇంట్లో ఉండడం మరియు 12వ ఇంట్లో బృహస్పతి ఉండడం, 8వ ఇంట్లో అంగారకుడు శుక్రుడు కలిసి ఉంటారు. వృత్తికి చాలా అనుకూలమైనటువంటి సమయం. అయితే కాస్త వ్యాపారంలో మిశ్రమ ఫలితం హెచ్చుతగ్గులు ఉంటాయి. చాలా బిజీగా ఉంటారండి ఈ నెలంతా కూడా. బిజీగా ఉంటారు. మీ యొక్క ఆఫీస్లో మీకు ఒక మంచి ప్రమోషన్స్ దొరుకుతుంది. మీకు అవార్డు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం తగ్గుతుంది. వ్యాపారంలో మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చిగాకు పెట్టినా మీరు గెలుస్తారు. విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి పరీక్షా పోటీల్లో రాసి ఉత్తీర్ణులయ్యి విదేశాలకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా బాగుంటుంది. ఈ వీసా రిజెక్ట్ అయిన వాళ్ళకందరికీ కూడా రెన్యువల్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కష్టపడి చదవండి, విజయం మీదే విద్యార్థులారా, బాగా గుర్తుపెట్టుకోండి. మీ అంచనాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆగిపోయిన పని మొదలవుతుంది మాస ద్వితీయంలో. కుటుంబ పరంగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంటిలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుంది. గృహప్రవేశాది కార్యక్రమాలు వస్తాయి, వివాహాది కార్యక్రమాలు వస్తున్నాయి. ఆర్థికంగా కాస్త స్టక్ అయినవన్నీ కూడా క్లియర్ అవుతుంది. మీకు రావాల్సిన మొండి బాకీలన్నీ కూడా వస్తున్నాయి. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. చిన్న అనారోగ్యం అవన్నీ కూడా సమసిపోతుంది. ఆన్లైన్ మార్కెటింగ్ వ్యాపారం చేసేవారికి లాభస్థాయిలో ఉంటుందని చెప్పచ్చు. మీరు ఉన్న చోట నుండి వేరే చోటికి స్థానచలనం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వివాహం కాని వారికి ఇది యోగదాయకం. రాజకీయ నాయకులకి 70-30గా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. మాట అదుపులో ఉంచుకోండి చాలు. నూతనంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వారికి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. అది వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉండొచ్చు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు, లేదా ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు. స్త్రీలకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. వ్యవసాయదారులకి అద్భుతం అని చెప్పచ్చు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి. మీకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు, వారి ముందు జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ వారికి అద్భుతం అని చెప్పచ్చు. కానీ అకాల భోజనం మాత్రం వస్తుంది. ఇదంతా కూడా గుర్తించండి. మీ పర్సనల్ జాతకానికి కింద ఉన్నటువంటి నెంబర్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఇకపోతే మీ యొక్క లక్కీ డే అని చెప్తే శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 3 అని చెప్పొచ్చు. అదృష్టం ఇచ్చే రంగు వైట్ మరియు చందనం కలర్ మీకు కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 6, 2, 2024 7:35 ఉదయం నుండి 8, 2, 2024 10:04 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులను కలిసేటప్పుడు చాలా జాగ్రత్త. ఐటీ ఉద్యోగస్తులకి కాస్త టెన్షన్స్ ఉంటాయి, తప్పదు. పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి రావుకాల సమయంలో. ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. ఈ ద్వాదశ రాశులు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. మీరు కుటుంబంతో తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. మీ కోరిన వారికి కొంగు బంగారం. ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఒక 18 ప్రదక్షిణాలు చేసి కోరుకోండి. తర్వాత కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి చాలామంది అనుభూతి పొందున్నారండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది. మీరందరూ రావచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వందే మాతరం,
వందే మాతరం, వందే మాతరం, శరణమయ్యప్ప. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.